మాకు డోర్ కూడా ఓపెన్ చేయలేదు. డీసీఎం కూడా ఎండలోనే పెట్టి మాకు డోర్ కూడా ఓపెన్ చేయలేదు. మేము డోర్ తన్నుకొని బయటికి రావాల్సిన పరిస్థితి. ఈ రోజు మేము మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నామా లేకుంటే ఆంగ్లేయుల పరిపాలనలో ఉన్నామా మాకు అర్థమైతే లేదు. స్వతంత్రం వచ్చింది అంటున్నారు. స్వతంత్రం చేయడానికి ఆ రోజు వాళ్ళు ఎంత పోరాడిరో అంత పోరాటాన్ని మార్నింగ్ నుంచి కూడా ఎండలోనే ఉందా? ఎన్ని గంటలకు వచ్చారు? మార్నింగ్ నుండి ఎండలో తిప్పిరు. మార్నింగ్ నుండి ఎండలో తిప్పి ఇప్పుడు కూడా తీసుకొచ్చి అక్కడే పెట్టిరు. మాకు ఫుడ్ లేదు, కనీసం మంచి నీళ్ళు లేదు, ఏది లేదు. స్టేషన్ తీసుకోపోవాలి. మేము అడిగేది అదే. మమ్మల్ని ఒక దగ్గర కూర్చొని ధర్నా చేసుకొని ఇస్తలేరు, తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో ఉండనిస్తలేరు. మేము ఏవి మాకు విలాసాల కోసం కావాల్సిన కోరికలు అడగడం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టిన డిమాండ్స్ మాత్రమే అడగడానికి వచ్చాము. ఆ డిమాండ్స్ ఒప్పుకుంటారా, ఒప్పుకోరా, ఇస్తారా, ఇవ్వరా? అంగన్వాడీ కేంద్రాలకే జీతాలు గతి లేవని మేము ఏడుస్తుంటే ప్రీ ప్రైమరీ అని మళ్ళీ కొత్త విధానాన్ని తీసుకొచ్చి మళ్ళీ ఒక సెంటర్లు పెట్టి ఏం చెప్తారమ్మా? రేవంత్ రెడ్డికి ఇట్లా చేస్తున్నాడు, ఏం చెప్తారు? సీఎం కి ఏం చెప్తారు మీరు? అర్జెంట్ గా గద్దె దిగిపోవాలి. మా కోరికలను మాత్రం, మా డిమాండ్స్ మాత్రం ఒప్పుకోకుంటే సీఎం కుర్చీలో ఆయన కూర్చున్నా కూడా ఆ కుర్చీకి వాల్యూ లేదు. ఆడవాళ్ళ ఉసురు పుట్టి నాశనం అయిపోతాడు. మేము చెప్పేది ఒక్కటే డిమాండ్, మేనిఫెస్టోలో తను పెట్టిన డిమాండ్స్ ను వెంటనే నెరవేర్చాలి. 24 రోజుల జీతం ఇంత ముందుకు మా అంగన్వాడీలకు కట్ చేసిండ్రు. ఆ జీతాన్ని ఇస్తాను కూడా ఒప్పుకున్నారు. మీరు ఇంటికి పోవడానికి కూడా అవకాశం లేదా? లేదు. వీళ్ళు ఎక్కడ పంపిస్తారు? కనీసం మంచి నీళ్లు కూడా లేవు మాకు తాగడానికి. వీళ్ళు ఇంకా బయటకు పోనిస్తారా? మీరు ఎక్కడి నుంచి వచ్చినారు? మా జనగామ జిల్లా, జనగామ, వరంగల్, మహబూబాద్, అక్కడ నుండి వచ్చినాం. మొత్తం స్టేట్ లెవెల్ సార్. మొత్తం అన్నం లేదు, ఏం లేదు. వట్టి హ్యాండ్ బ్యాగ్ లే ఉన్నాయి చూడండి. ఒక షాప్ పోవడానికి లేదు, మేము ఒక బాటిల్ వాటర్ కొనుక్కోవడానికి లేదు మాకు. ఇప్పటి వరకు సిటీ అంతా తిప్పిరు మమ్మల్ని. సిటీ అంతా తిప్పి ఇక్కడికి తీసుకొచ్చిరు. కనీసం ఇక్కడనన్నా మాకు డోర్ ఓపెన్ చేసి ఒక దగ్గర కూర్చోబెట్టి మాకు ఎవరితోటన్నా మాట్లాడిపిస్తారా అంటే అది కూడా లేదు. ఇట్లాంటి పరిస్థితులు వస్తాయి అనుకున్నారు అసలు? కళలో కూడా అనుకోలేదు మేము అస్సలు అనుకోలేదు. మేము చాలా అవస్థలు పడుతున్నాం. ఈ గవర్నమెంట్ రాగానే మా అంగన్వాడీ కేంద్రాలకు సీసీ కెమెరాలు పెడతా అని మా మీదనే నిఘా పెట్టిండు. మా అంగన్వాడీ కేంద్రాలలో బయోమెట్రిక్ పెడతా అని అన్నాడు. అవి కూడా ఏమన్నా పెట్టుకొని మీరేమన్నా దొంగలా గానీ మీకు మీ డిమాండ్ ఏంది అసలు? మా డిమాండ్, మేము 26,000 జీతం అడిగితే వాళ్ళు మేనిఫెస్టోలో 18,000 జీతం ఇస్తామని ఒప్పుకున్నారు. 18,000 జీతం వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టింది ఇవ్వాలి. మళ్ళీ ఇప్పుడు ప్రీ ప్రైమరీ తీసుకొస్తున్నారు. అది ప్రీ ప్రైమరీ కూడా అంగన్వాడీలకు విలీనం చేసి అంగన్వాడీలతోనే నడిపించాలి. ఇంకొకటి, రిటైర్మెంట్ బెనిఫిట్స్ మాకు ఇవ్వడం లేదు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ పూర్తి స్థాయిలో మాకు రావాలి. మళ్ళీ ఖాళీగా ఉన్న పోస్టులను ఎంబడే ఫిల్అప్ చేయాలి.